సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. రజాక్ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చినట్లు తెలుస్తోంది. విద్యార్థుల కోసం రజాకార్ ప్రత్యేక షో వేయాలని కూడా కోరారు లేఖలో బండి సంజయ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? భవానీ, బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొద్దిసేపటి క్రితం ఒక లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైనటువంటి రజాకార్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకు వినోదపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది ఆ యొక్క లేఖలో. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉంటారో పాఠశాల కళాశాల విద్యార్థులకు కూడా ఈ సినిమా చూపించాలని కోరుతూ ప్రత్యేకంగా ఒక లెటర్ రాయడం అయితే ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రజాకార్ల తెలంగాణ ప్రాంతం రజాకార్ల రాక్షస పాలన నుంచి తెలంగాణ ప్రజల పెద్ద బాధలను కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమా చూపిందని చెప్పి అని బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల బండి సంజయ్ ప్రత్యేక షో కూడా కరీంనగర్ లో దీని పార్టీ నేతలతో కలిసి ప్రత్యేకంగా షో కూడా ఆయన చూడడం జరిగింది. తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి స్వేచ్ఛా వాయువులను అందించేందుకు జరిగిన ఏదైతే పోరాటాలు ఉన్నాయో ఈ యొక్క పోరాటాల్లో రజాకారులపై పోరాటం చేసినటువంటి అదేవిధంగా అమరులైనటువంటి తెలంగాణ అదేవిధంగా తెలంగాణ చరిత్ర తెలంగాణ యోధుల చరిత్ర భావి తరాలకు తెలిసే విధంగా ఒక సినిమా ఉంది అని చెప్పి బీజేపీ నేతలు భావిస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అయితే లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే అప్పటి కేంద్ర హోంమంత్రిగా ఉండి భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి ఆయన చేసిన కృషి కూడా సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా ఉంది అని చెప్పేసి కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వాటి వాస్తవాలను ఉన్నట్టుగా నేటి తరానికి తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో ఇట్లాంటి సినిమా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి సినిమాను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా ప్రజల్లోకి ఒక మంచి సందేశము ఇవ్వాలి, అందుకని చెప్పేసి భావి తరాలకు తెలియాలంటే విద్యార్థులకు ఈ షో కూడా ప్రత్యేకంగా షో వేసి చూపించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ఒక లేఖనైతే రాయడం జరిగింది. అదేవిధంగా ప్రతి థియేటర్లో కూడా థియేటర్లో సినిమా ప్రదర్శించే థియేటర్లలో వాళ్ళకు విద్యార్థుల కోసము ప్రత్యేకంగా వాళ్ళకు అంటే కొన్ని సినిమా చూపించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే ఇట్లాంటి ఏదైతే కార్యక్రమం ఉందో దానికి ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.